ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీచ్లలో బీచ్ షాక్స్ ను ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ పాలసీ ముసాయిదాకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చ జెండాను ఊపింది. రాష్ట్ర తీర ప్రాంతం పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తొలి దశలో ఇవి పైలట్ ప్రాజెక్టుగా సూర్యలంక బీచ్లో చీరాల, విశాఖపట్నం బీచ్లలో ప్రారంభం కానున్నాయి. ఒక్కో బీచ్లో 2 షాక్స్ ఉంటాయి. ఈ బీచ్ షాక్స్ లో బీరు, తక్కువ ఆల్కహాల్ ఉండే రెడీ టు డ్రింక్ అనే పానీయాలు అమ్ముతారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఇవి పనిచేస్తాయి. ఈ పైలట్ ప్రాజెక్టును ఏడాది తర్వాత సమీక్షించి ఆ తర్వాతే ఇతర తీర ప్రాంతాలకు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. ఏపీలో ఏదైతే బీచ్ బార్లు ఏర్పాటు చేయాలని చెప్పని దీనికి సంబంధించిన ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అంటే మార్గదర్శకాలకు జారీ చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా బీచ్ ఏదైతే షాప్స్ కు సంబంధించిన పేరుతో ఏర్పాటు చేసేందుకు జీవో ఇచ్చింది ఏపీ ఎక్సైజ్ శాఖ. అయితే 12 జిల్లాల్లో ఏపీ టీడీసీ ఏదైతే గుర్తించిన చోట్లల్లా కూడా ఈ బీచెస్ ఏదైతే షాప్స్ ఏర్పాటుకు విధి విధానాలను అయితే విడుదల చేశారు. దీంట్లో IMFL కు సంబంధించిన ఫారెన్ లిక్కర్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ కు ఇక్కడ కూడా అనుమతి ఉంటుందని చెప్పని కూడా వెల్లడించారు. అంటే విదేశాల్లో ఏవైతే కాస్ట్లీ వైన్స్ కానీ అదే విధంగా లిక్కర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ వినియోగించుకోవచ్చు అని చెప్పని కూడా ఈ అధికారిక ఆదేశాలు అయితే వెలువడింది. దీంతో పాటు ఏడాది తర్వాత పైలట్ దుకాణాల తీరుపై రివ్యూ కూడా నిర్వహించి తద్వారా ఆ తర్వాతే విస్తరణకు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం పర్యాటక ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలతో పాటు నదీ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ తీర ప్రాంతాల్లో సంబంధించిన ఏదైతే బీచ్ షాక్స్ అని చెప్పని ఆ పేరుతో గనక కొత్తగా మరికొన్ని ఎక్సైజ్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ముందుకు తీసుకురావాలి. టూరిజం శాఖకు సంబంధించి మరింత డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఈ ఆదేశాలను అయితే విడుదల చేసింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీహరి.